శివనామం. ఓం నమ శివాయ. జీవితాన్ని మార్చే మహామంత్రం. నమస్కారం. మన జీవితం ఒక నది లాంటిది. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ప్రవహిస్తుంది. కొన్నిసార్లు ఉప్పొంగుతూ ఆటుపోట్లతో కల్లోలంగా మారుతుంది. అలాంటి కల్లోలంలో మన మనస్సు అలసిపోయినప్పుడు మనం దేనిని ఆశ్రయించాలి? మన ఆత్మకు ప్రశాంతతను ఎలా ఇవ్వాలి? దీనికి సమాధానం ఒక్కటే, ఓం నమ శివాయ. ఈరోజు మనం ఓం నమ శివాయ అనే శక్తివంతమైన మంత్రం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక పదం కాదు. ఇది మన మనస్సుని, ఆత్మని ప్రక్షాళన చేసే ఒక గొప్ప సాధనం. మనం కష్టాలలో ఉన్నప్పుడు మనకు తోడుగా నిలిచే శక్తి ఈ మంత్రంలో ఉంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని, మానసిక శాంతిని, ధైర్యాన్ని అందించే శక్తి ఈ నామంలో ఉంది. ఇది కేవలం ఒక పదం కాదు. ఇది మనలో ఉన్న ప్రతికూలతను తొలగించి సత్యం వైపు మనల్ని నడిపే దివ్య మార్గం. ఈ మంత్రం యొక్క గొప్పతనం, దానిని పఠించడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. శివుడు. ఓం నమ శివాయ మంత్రం. శివుడు అంటే కేవలం ఒక రూపం కాదు. ఆయన ఈ సృష్టికి మూలం, సృష్టికర్త, పోషకుడు, లయకారుడు కూడా. ఈ మంత్రంలోని ప్రతి అక్షరం ఒక శక్తి. ఆయన భోళాశంకరుడు, భక్తుల కోరికలను వెంటనే తీర్చే దైవం. ఓం నమ శివాయ అనే మంత్రం పంచాక్షరి మంత్రం. ఓం అనేది పరబ్రహ్మ స్వరూపం. నమ శివాయలో ఉన్న 5 అక్షరాలు న, మ, శివాయ ఈ కింది వాటిని సూచిస్తాయి. ఓం సకల సృష్టికి మూలకరమైన ప్రణయనాదం. సమస్త శబ్దాలకు, శక్తులకు ఇది ప్రారంభం. నా ఈ మంత్రం ప్రపంచంలోని సర్వజీవులను సూచిస్తుంది. మన అహంకారాన్ని, స్వార్థాన్ని తొలగిస్తుంది. షి ఇది శుభాన్ని, ఆశీస్సులను సూచిస్తుంది. వా ఇది జ్ఞానాన్ని, ఉన్నతమైన ఆలోచనలను సూచిస్తుంది. యా ఇది ముక్తిని, మోక్షాన్ని సూచిస్తుంది. ఈ మంత్రం పఠించడం వల్ల మన అహంకారం తొలగి మన ఆత్మ శుద్ధి అవుతుంది. మన జీవితంలో సంపూర్ణ మార్పు వస్తుంది. మానసిక ప్రశాంతత, ఒత్తిడి నుండి ఉపశమనం. ఆధునిక జీవితంలో మనందరం ఏదో ఒక ఒత్తిడితో సతమతమవుతున్నాం. ఉద్యోగం, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ మన మనస్సుని అల్లకల్లోలం చేస్తాయి. ఇలాంటి సమయంలో ఓం నమ శివాయ మంత్రాన్ని పఠించడం వల్ల అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. ఈ మంత్రంలోని శబ్ద కంపనాలు మన మెదడులోని నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా, తేలికగా మారుతుంది. ఇది మనలో ఉన్న ప్రతికూల ఆలోచనలను తొలగించి సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నట్లు భావించారా? బాధపడినప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరూ లేరు అనుకున్నారా? ఇలాంటి క్షణాల్లో మీ చెయ్యి పట్టుకొని నడిపించే శక్తి ఈ మంత్రానికి ఉంది. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు ఓం నమ శివాయ జపం చేయండి. కళ్ళు మూసుకొని శ్వాసపై ధ్యాస పెట్టి ఈ మంత్రాన్ని మనసులో పఠించండి. దానివల్ల మీ మనసులోని అల్లకల్లోలం తగ్గిపోతుంది. భయం, ఆందోళన, ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మీరు ఏకాగ్రతతో పని చేయగలుగుతారు. కష్టాల నుండి విముక్తి, రక్షణ కవచం. మన జీవితంలో కష్టాలు రావడం సహజం. అయితే వాటిని ఎదుర్కొనే శక్తి మనలో ఉండాలి. ఓం నమ శివాయ మంత్రం కష్టాల నుండి బయటపడడానికి ఒక వజ్రాయుధం. ఈ మంత్రాన్ని నిరంతరం పఠించడం వల్ల మనలో ఒక అదృశ్య శక్తి నిండినట్లు అనిపిస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకుండా దానిని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ మంత్రం మనకు బలాన్ని ఇస్తుంది. ఎందరో భక్తులు ఈ మంత్రాన్ని పఠించి తమ కష్టాల నుండి బయటపడిన సంఘటనలు ఉన్నాయి.
కష్టాలు మన జీవితంలో ఒక భాగం, కానీ అవి మనల్ని పూర్తిగా నాశనం చేయకూడదు. ఈ మంత్రం ఒక రక్షణ కవచంలా మనల్ని కాపాడుతుంది. మీరు ఏ సమస్యలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. శివయ్య మిమ్మల్ని రక్షించడానికి వస్తాడు. ఆర్థిక లాభాలు, ధనలాభం. చాలామంది డబ్బు కోసమే శివుడిని పూజిస్తారా అని అడుగుతారు. శివుడు అడగకుండానే సంపదను ఇచ్చేవాడు. ఓం నమఃశివాయ మంత్రాన్ని నిష్ఠతో పఠించడం వల్ల మీ ఆలోచనలు స్పష్టంగా మారి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఇది మీ వ్యాపారంలో, ఉద్యోగంలో మంచి అవకాశాలను సృష్టిస్తుంది. ఇది కేవలం డబ్బును ఆకర్షించడమే కాదు, డబ్బును సరిగ్గా ఉపయోగించుకునే జ్ఞానాన్ని కూడా అందిస్తుంది. వృత్తిలో అభివృద్ధి. ఈ మంత్రం కేవలం ఆధ్యాత్మిక ప్రశాంతతకే కాదు, మీ భౌతిక జీవితాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ధనం అనేది మన జీవితంలో ఒక భాగం. సరైన ధనాన్ని సరైన మార్గంలో సంపాదించుకునే జ్ఞానాన్ని ఈ మంత్రం అందిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. వ్యాపారంలో ఉన్నవారు కస్టమర్లను ఆకర్షించగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నతాధికారులను ఆకట్టుకొని పదోన్నతి పొందగలుగుతారు. జపం ఎలా చేయాలి? దీనివల్ల కలిగే మరిన్ని లాభాలు. ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా జపించవచ్చు. అయితే కొన్ని నియమాలు పాటిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఓం నమఃశివాయ మంత్రాన్ని పఠించడానికి పెద్దగా కఠినమైన నియమాలు ఏమీ లేవు. సమయం: ఉదయం నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు ఈ మంత్రాన్ని పఠించడం ఉత్తమం. స్థలం: శుభ్రమైన ప్రశాంతమైన స్థలంలో కూర్చోండి. రుద్రాక్షమాల: రుద్రాక్షమాలతో 108 సార్లు జపం చేయడం వల్ల మంత్రం శక్తి అనేక రెట్లు పెరుగుతుంది. మనస్సు: జపం చేసేటప్పుడు మనస్సుని పూర్తిగా మంత్రంపై ఉంచాలి. దీనివల్ల ఇతర లాభాలు: ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబ సంబంధాలు బలపడతాయి, సమాజంలో గౌరవం లభిస్తుంది. ఓం నమఃశివాయ మంత్రం కేవలం ఒక జపం కాదు, ఇది ఒక జీవన విధానం. ఇది మనల్ని మనతో కలుపుతుంది, మనలో ఉన్న దివ్యత్వాన్ని మేలుకొల్పుతుంది. ఈ మంత్రాన్ని నిరంతరం పఠించడం వల్ల మీరు జీవితంలో అద్భుతమైన మార్పులను చూస్తారు. మీ మనస్సులో శాంతి, మీ జీవితంలో ఆనందం, మీ కష్టాల నుండి విముక్తి, ధనలాభం ఇవన్నీ మీకు లభిస్తాయి. రేపటి నుండి ఈ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టండి. మీ జీవితం ఎలా మారుతుందో మీరే చూడండి. మనం మోక్ష మార్గాన్ని పొందడానికి ఈ మంత్రం సహాయపడుతుంది. ప్రతిరోజు జపించండి, అద్భుతాలు చూడండి. ప్రతిరోజు ఓం నమఃశివాయ అని చెప్పడం ప్రారంభించండి. మీరు ఏ క్షణంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా ఈ మంత్రాన్ని స్మరించుకోండి. మీరు ఒంటరి కాదు, శివయ్య మీ వెంటే ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.